నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే వీడియోలోకి వెళ్దామండి. మనకు తెలిసిన అబ్బాయి ఒంట్లో బాగోలేదని ఫోన్ చేశారు ఒకరు. అయితే సరే తొందరగా వెళ్ళి చూసొద్దాం కదా అని వెళ్ళాను. అంకుల్ గారు కూడా ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇంక అంకుల్ గారిని బతిలాడి తీసుకెళ్తే వెళ్ళేసరికి ఆ అబ్బాయిని కాకినాడ తీసుకెళ్ళారంట. ఇంక కాకినాడ అయితే మరి నేను ఇప్పట్లో అయితే వెళ్ళలేను అనేసి ఇంక సరేలే అని ఇంకా వేరే తమ్ముడు కనబడితే ఆ తమ్ముడితో మాట్లాడేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనుకోండి. ఇదంతా నిన్న జరిగిన విషయం అండి. అయితే ఫోన్ చేస్తే బాగానే ఉన్నారు అని చెప్పారు. తమ్ముడితో మాట్లాడానని చెప్పాను కదా, ఆ తమ్ముడేనండి. మాట్లాడాను. ఇంకా అబ్బాయి వచ్చాడు. చాలా రోజులు కనిపించావు అక్క అని చెప్పేసి మాట్లాడాడు అనమాట. ఇంకా తనతో మాట్లాడేసి ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. అయితే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది మర్చిపోతున్నారండి లైక్ చేయడము. తప్పనిసరిగా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒక లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి సజెషన్ చేస్తుంది యూట్యూబ్. ఒకవేళ ఎవరైనా లైక్ మర్చిపోతే ఇంకా అది వీడియో సజెషన్ చేయట్లేదు. అందుకే మిమ్మల్ని లైక్ కోసం అందరూ వీడియో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కోసం అందుకే అడుగుతారండి. లైక్ అయితే మర్చిపోకండి. ఇంకా సాయంత్రం అండి. నేను పిలిచాను రానంటే కొడుకున్నాను రానన్నాడు. మరి మీ నాన్నకి ఇష్టం లేనిది నువ్వు చూడకూడదు. చూడక నువ్వు సెల్ల చూసుకో. డేటా తింటుంది వాడుకో. నువ్వు నాకు ఇష్టం లేని ఏదో నాకు అర్థమయ్యి ఎప్పుడు చూడలేను అని తెచ్చి మా ముందు ఎలా చూపెడతాడు. మేము చూస్తున్నాం కదా. బా లేగా బా లేక లేక నువ్వు ఎదగాస లేకు. నీ కూతురు మీద అలిగితే లేక లేకు నువ్వు లేకు నువ్వు లేకు 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 కట్టించేస్తానులే. లేకు లేక కట్టించు. నువ్వు లేకు నువ్వు లేకు 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 బా లేచి కూర్చో. లేకు 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 నువ్వు లేకు లేకు. ఒక్క పావు గంటలు అయిపోయి కట్టే నువ్వు. మీ నాన్నకి ఇష్టం లేకుండా నువ్వు మాకు ఇష్టం లేని కూడా నాన్న చూడొద్దని చెప్పాం. అప్పుడు తీసే అసలు అయిందమ్మా అంటేనే అందమ్మా అంటారు. దగ్గర ఇదిగో అమ్మ అంటే ఆ తర్వాత అందుకో అమ్మ తిరిగేస్తారంటారు. ఎవరి దగ్గర ఒకే రూల్. నాన్న దగ్గర లేదు. నాన్న దగ్గర నీకు రూల్ ఏంటి? తీసే అంతే. తమ్ముడే పేకాటే బిగ్ బాస్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి. ఎలా చూస్తారో తెలియదు. చూడబుద్ది అవదు అసలు. తీయమండి నాన్నకి. ఈ తండ్రి కూతుళ్ళు గొడవ అండి ఇలా ఉంటుందండి. మళ్ళీ మిగతా వాళ్ళతో ఉండదు. ఉన్న ముగ్గురితో ఇలా ఉండదు గొడవ. చిన్న కూతురుని వాళ్ళ నాన్న మటుకు అస్తమానం గొడవ ఆడుకుంటూనే ఉంటారు. మళ్ళీ గొడవ ఆడుకున్న 2 సెకండ్లు కూడా ఉండరండి. మళ్ళీ ఏకమైపోతారు. మధ్యలో మనం దూరితే మనమే ఫూల్ అయిపోతాం అనుకోండి. ఇలా చాలాసార్లు జరిగాయి. ఇంకోండి ఇప్పుడు లేచారు కదా, ఇంకా నేను అలా అడగగానే లేచి కూర్చున్నాడు. కాసేపు టీవీ ఆపేసి కూతురేమో సెల్ చూసుకుంటుంది. నానేమో ఇంక వార్తలు పెట్టారండి. ఇంకా అంకుల్ గారు పెట్టే వార్తలు చూసి 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 మాకు ఇసుకొచ్చేసి వార్తల మీదే అసహ్యం వేసేసిందండి. 24 గంటలు వార్తలే. అస్సలు ఆ వార్తలకి గ్యాప్ ఇవ్వడం ఎలా వినబుద్ధి అవుతుందో తెలియదు. మాకే ఇసుకొచ్చేసి ఒక్కొక్కసారి అసలు టీవీయే లేకపోతే బాగుండి అనిపించేస్తుంటుంది. రాజకీయంలో తిరిగిన వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కూడా అలాగా చూడరండి బాబు. వార్తలు అంత పిచ్చి పట్టేసినట్టు చూస్తారు. నాకు కోపం వస్తుంది కానీ ఇంక నేను ఏం చేయలేను. ఇంక నేను నా పని నాదే కదా. ఇంక నేను వచ్చి బెడ్రూమ్లో సెల్ అది నేను ఇంకా అప్లోడ్ చేసుకోవడం అవన్నీ చూసుకుంటూ ఉంటాను.
ఒక గంటకే దెబ్బలాడుకుంటారు, ఒక గంటకే అపురూపమైన ప్రేమలు చూపించేసుకుంటారు. మీ మీ యాక్షన్లు చూడలేకపోతున్నాను నేను. చూసారండి, జస్ట్ అదిగోండి 10 నిమిషాల ముందు గొడవాడుకున్నారు, తర్వాత ప్రేయర్ అయింది అంతే. ఇంక మళ్ళీ వాళ్ళిద్దరూ ఏకమైపోయి ఇంకా వాళ్ళు ఏదేదో మాట్లాడేసుకుంటుంటారండి. ఇంక నాకైతే మటుకు బీపీలో ఇంకా ఎక్కువ బీపీ కూడా వచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి. బీపీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంకా బీపీ ఎక్కువైపోతుంటుంది నాకు. ఇంక సరేలే అని చెప్పేసి చూడలేనండి ఇలాంటి యాక్షన్లు వెళ్తాయి, అసలు చూడలేకపోతున్నాను నేను. మేమిద్దరం ఇంతేలే అని అనుకొని ఊరుకోరండి. మళ్ళీ ఆవిడ ఏమన్నా అన్నదనుకోండి, కూతురు ఇగో నీ కూతురు వచ్చి ఇలాగ అన్నదని నాకు కంప్లైంట్ చేస్తారు అంకులు. మళ్ళీ ఆవిడొచ్చి మీ హస్బెండ్ ఇలా అన్నాడు నన్ను అని ఈవిడ కంప్లైంట్ చేస్తుందండి. వీళ్ళిద్దరూ నాకు వచ్చి కంప్లైంట్ చేయడం, మళ్ళీ నేను వీళ్ళనేమో ఒకరినొకరు బతిలాడడం, వీళ్ళకి ఒకరు సమర్థించడం, ఇదే డ్యూటీ అండి వీళ్ళిద్దరి దగ్గర. నాకు చిరాకు డ్యూటీ అన్నమాట అది. నాకు 5 రోజుల నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతుంటే వీళ్ళు అలుక్కొని వీళ్ళకి నచ్చినవి పెట్టుకోలేదని వీళ్ళు గొడవలు ఆడేసుకొని నన్ను అలాగా ఇరికింతారండి, అలా మాట్లాడతారు. తెల్లారు చూడండి ఏమంటున్నాడో మీ అంకుల్ గారు. చెరుకోట్కా వెళ్ళిపోయి ఎప్పుడు వస్తావు మరి? చెరుకోట్టుకి వెళ్ళి ఎప్పుడు వెళ్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావా? చెరుకోట్టుకి వెళ్తాడంట మీ నాన్న. ఎప్పుడు వెళ్తున్నా? ఎప్పుడు వెళ్తున్నావా? ఎవరితో మాట్లాడతా? బాయ్ బాయ్. పాపం ఆడు బాధ ఆడిది. బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ అను, బాయ్ అను. అమ్మాయి 2 చేతులతోని అబ్బోయ్. విన్నారండి మీ అంకుల్ గారు ఏమన్నారో? చెరుకోట్టుకి వెళ్తారంటండి, టీవీ మెకానిక్ చేసి చెరుకోట్టుకి వెళ్తారండి. ఒకసారి వెళ్తే తెలుస్తుందండి చెరుకోట్లో ఎంత పని ఉంటుందో. రోజు అలా ఏదో ఒకటి చెప్తాడండి. ఇడ్లీ వేసే, ఇడ్లీ అమ్మేస్తాను, పువ్వులు కట్టేస్తాను, ఇవన్నీ చెప్తుంటారు. చేసి వాళ్ళు కూడా చెప్పరు, అంత బాగా చెప్తారండి అంకుల్ గారు. ఈడేమో పాపం వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఇంకా అలా పాపం అక్కడే ఉంటాడండి. ఇంక సాయంత్రం వరకు ఎవరు ఉంటారు కదా, సెలవులు వస్తున్నాయి కదమ్మా అని రాత్రి స్వాతికి ఫోన్ చేసి పిల్లని పంపించామంటే నేను పంపించను, వచ్చి మీరు చూసి వెళ్ళిపోండి అని చెప్తుందండి. అలా ఉంది. అంటే వీళ్ళ పిల్లల్ని మేము బతిలాడుకొని తీసుకొచ్చుకోవాలా, ఎంత డిమాండో చూడండి అసలు. అంకుల్ గారు వెళ్ళి తీసుకొస్తానన్నారు, మరి ఇంక పంపుతుందో పంపదోనండి ఆవిడ, పెద్ద ఆవిడ. ఇంకా స్వాతి భయం స్వాతిది అనుకోండి, ఇక్కడికి వస్తే సెల్ ఫోనే అడుగుతుంది, లేదంటే బొమ్మలే పెట్టమంటుంది, ఇంకా అయ్యే చూస్తుంది, మీరు కూడా ఏం మాట్లాడరు అంటుంది. అది నిజమేలేండి. ఏంటంటే పిల్లలు వస్తే మేమేమో వాళ్ళేం బతిలాడుతుందంటే కాదనలేకపోతున్నాము, వాళ్ళేమో వచ్చి గారంగా మాట్లాడుతుందంటే మాకేమో ఇవ్వాలనిపించేస్తుంది, ఇవ్వకుండా కఠినంగా ఉండలేకపోతున్నాము. ఇంకా వచ్చిందంటే మటుకు ఇంకా అదే పెట్టమంటుందండి, సెల్లే అడుగుతుంది, బొమ్మలే పెట్టమంటుంది. అదే వాళ్ళ ఇంటికాడ ఉంటే అసలు సెల్ల ముట్టుకోదు, చక్కగా హోంవర్క్ చేసుకుంటుంది, ప్రేయర్ చేసుకుంటుంది, అన్నీ చక్కగా చేసుకుంటుంది. ఇక్కడికి వస్తే ఇంక అన్నీ మర్చిపోతుందండి జైనా. తను చూస్తే అలాగా. నాకు కూడా కొంచెం అలసటగా ఉందనుకోండి, నిన్నంతా రెస్ట్ తీసుకున్నాను. ఎంత రెస్ట్ తీసుకున్నా మళ్ళీ ఏదన్నా కబురు తెలిసిందంటే కంపల్సరీ ఓపిక చేసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుందండి. ఇంకా అలాగే వెళ్ళిపోయాను అనుకోండి నిన్న. కాకపోతే వాళ్ళు లేరు, కాకినాడ హాస్పిటల్లో బాగానే ఉందని చెప్పారు. ఆ కబురు అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. బాగానే ఉన్నారంటే చాలండి, చాలా తృప్తిని అనిపిస్తుంది నిజంగా ఎవరికన్నాని. చాలా ఇబ్బంది కదా ఎవరికన్నా బాగోలేదంటే, నిజంగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది పాపం వాళ్ళు. సరేనండి, ఇంకా అంకుల్ గారు ఏమో దేబెడ్డానికి వెళ్ళారు కదా, ఇంక నేను టిఫిన్ చేసేస్తున్నాను. దోశలు వేసారండి. అంటే మన ఇంట్లో ఏది వేసినా చాలా ఎక్కువ వేస్తారు, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఇడ్లీ కోసం కూడా చెప్పాను. దోశ కూడా ఇవ్వండి క్యాన్ నిండా రుబ్బేసి పక్కన పెట్టేశారు. ఇంక ఈ వారం అంతా దోశలేనండి మన ఇంట్లో.
ఇంకెవరు వచ్చినా దోశలే తినాలా? ఎవరైనా వస్తే దోశలే పెడతానండి. ఏమనుకోకుండా దోశలన్నా తినేసి వెళ్ళండి. సరే అండి, ఇంతేనండి వీడియో. ఉంటానండి. బాయ్ అండి.